వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు ముస్లింలకు ఏమైనా ప్రమాదం చేకూర్చుతుందా? బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ముస్లింల మీద ప్రేమతోనా ద్వేషంతోనా? ఈ పరిస్థితులను మీ ముందు వివరించాలనుకుంటున్నాను. వక్ఫ్ బోర్డ్ అంటే దాని అర్థం ఏంటి? వక్ఫ్ బోర్డ్ అంటే దానం చేయడం. ఒకసారి దైవ మార్గంలో దానం చేసినటువంటి ఏదైనా తన ఆస్తిని మళ్ళొకసారి అతనికి ఎలాంటి ఆ భూమిపైన కానీ హక్కు ఉండదు. దైవ కార్యక్రమాల కోసం దానం చేసినటువంటి దానినే వక్ఫ్ అంటాము. ఈ వక్ఫ్ ఆస్తిని పరిరక్షించడానికే వక్ఫ్ బోర్డ్ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బోర్డును స్థాపించుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఈ వక్ఫ్ బోర్డులో ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుతోటి ఈ యొక్క అంశం దేశవ్యాప్తంగా ఆందోళన చేకూరుస్తుంది. మత పెద్దలు, ముస్లిం మత పెద్దలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పార్లమెంట్ సభ్యుడైన, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడైన అసదుద్దీన్ ఓవైసీ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి గల కారణం ఏముంది? ఒకసారి మనం పార్లమెంట్లో అసదుద్దీన్ ఓవైసీ గారు ఏం మాట్లాడారో చూద్దాం. चाह रहा हूं सर कि ये जो आप बिल ला रहे हैं, आप देश को बांटने का काम कर रहे हैं, जोड़ने का काम नहीं कर रहे हैं। आप दुश्मन हैं मुसलमानों के, उसका सबूत ये बिल है। खुदा ना खास्ता ये बिल अगर कानून बनेगा तो कोई भी वक्फ की प्रॉपर्टी मुसलमानों के पास नहीं रहने वाली। అంతేకాకుండా మరి బీజేపీ ప్రభుత్వం దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది? ఈ సవరణ బిల్లుని మేము ఎందుకు తీసుకొస్తున్నాం అనేది ఒకసారి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వాక్యాలు కూడా ఒకసారి పార్లమెంట్లో ఏం మాట్లాడారో చూద్దాం. अब वो मेंबर ऑफ पार्लियामेंट अगर हिंदू है या अगर क्रिश्चियन है तो हम क्या कर सकते हैं? अगर किसी कॉन्स्टिट्यूंसी से किसी एमपी को चुन के भेज दिया बाय वर्च्यू ऑफ बीइंग मेंबर ऑफ पार्लियामेंट, अगर वो बोर्ड में मेंबर होता है तो क्या हम उसको चेंज कर देना चाहिए उसके धर्म को? ये एक बेसिक बात है सर. इसलिए सर ఏదేమైనా ఒకవైపు అసదుద్దీన్ ఓవైసీ గారి వాదన ఒక దిక్కు, బీజేపీ ప్రభుత్వం వాదన ఒక దిక్కు. కానీ ముస్లింలకు నిజంగా బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ అభిమానంతో ఉందా, ప్రేమతో ఉంటుందా కాదనేది వాస్తవిక సత్యం. కానీ ముస్లింలు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, పార్లమెంట్లో ఎంపీ సీట్లు కానీ బీజేపీ ఏ రోజు కేటాయించదు. వేరే రాష్ట్రాల్లో చూసుకున్నా, పార్లమెంట్కి సంబంధించినటువంటి ఏ సీట్ అయినా చూసుకున్నా ముస్లింలకు ఒక్క సీటు కూడా ఇవ్వదు బీజేపీ పార్టీ. కానీ బీజేపీ ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తులను ఏదో పరిరక్షించాలని ప్రేమ కల్లుబిల్లు మాటలతోటి తీసుకొస్తున్నటువంటి సవరణ చట్టాన్ని ముస్లిం పెద్దలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు సెప్టెంబర్ 13వ తారీఖు ఈరోజు వరకు ఇచ్చే తన అభిప్రాయాలను చేపట్టాల్సిందిగా ఇచ్చినటువంటి ఒక మెయిల్ని ఇప్పటికే ముస్లిం సంబంధించినటువంటి వర్గాలు మసీదులలో ప్రతి కాడ ప్రచారం చేసి దాన్ని ఈమెయిల్ పంపుతున్నారు. బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం తీసుకొస్తున్నది. కానీ ఇది ఆమోదం చెందాలంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆమోదించాల్సిందే. అప్పుడే కానీ ఆ సవరణ బిల్లు ఆమోదించబోదు. కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచి అయితే స్థాపించబడిందో అప్పటి నుంచి ముస్లిం ప్రజల సంక్షేమం కొరకు నిర్ణయాలలో ముందుంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుందా లేదా అనేది ఇప్పటివరకైతే తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. రేపటికి కూడా తెలుగుదేశం పార్టీ ఒకవేళ సపోర్ట్ చేయకుంటే ఈ వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం ఆమోదించదు పార్లమెంట్లో. ఇలాంటి విషయాలు మరి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకు పోతుందో మున్ముందు మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ బీజేపీ ప్రభుత్వం దీని మీద జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయడం కూడా దీనిపైన కూడా ఒక విమర్శ ఉంది. ఇది ఇప్పటివరకైతే ఏ బిల్లును కూడా తన అనుకున్నట్టే చట్టాన్ని పార్లమెంట్లో తీసుకొచ్చుకున్నప్పుడు దాన్ని ఆమోదించుకుంది బీజేపీ ప్రభుత్వం. కానీ దీన్ని పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీకి పంపించడం కారణం కూడా సమీప ఎలక్షన్లు, కాశ్మీర్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఆ జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్లో
ఎలాంటి ప్రభావం పడకూడదనే దానిని పార్లమెంట్ కమిటీకి పంపించింది. అంతే తప్ప ఏదో పార్లమెంట్ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకో అని మాత్రం కాదు. ఇప్పటికీ ముస్లిం ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రేమ అంటే ఈ విధంగా ఆస్తులను పరీక్షించుకోవడానికో దేనికో దాని ఆధీనంలోకి తీసుకురావాలనుకున్న ఆలోచనే ఈ వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లులో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దానిలో ఎలాంటి జోక్యం చేసుకోదు. వక్ఫ్ బోర్డ్ సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన బోర్డే దానికి సంబంధించినటువంటి ఆస్తులను, దానికి వచ్చే వివాదాలను, దానికి వచ్చే తీర్పును ఆ బోర్డే నిర్ణయిస్తుంది. దానిలో మత సంబంధించినటువంటి వ్యక్తుల వేరే మతానికి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా ఒక సభ్యులుగా చేర్చడం, అంతేకాకుండా ఆ ఆస్తులను కూడా పరీక్షించే క్రమంలో, తీర్పునిచ్చే క్రమంలో కలెక్టర్లను, రెవెన్యూకు సంబంధించినటువంటి విషయాలను కూడా దాన్ని తీసుకురావడం అనేది ముస్లిం పెద్దలకు, ముస్లిం ప్రజలకు అది ఆమోదయోగ్యం కాదు. అందుకొరకే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదైనప్పటికీ ముస్లిం ప్రజల అభిప్రాయాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మీరు ఖచ్చితంగా తీసుకొని వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు కోరుకున్న విధంగా ఆ బిల్లుని సవరణ చేయాల్సిందే. లేకుంటే ఆ బిల్లుని కొట్టేయాల్సిందిగా కోరుకుంటున్నాం.